హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఫ్రెండ్స్, రీసెంట్గా మేము 5వ శక్తిపీఠం అయిన దక్షిణ కాశీగా పిలువబడే ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అయితే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తూ ఉంటాము. అంటే అక్కడ మా మేనత్త ఉంటారు. తను సుమారుగా 36 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారు. అందులోనూ తను అక్కడ అంగన్వాడీ టీచర్. ఇక ఎప్పుడు వెళ్ళినా ఒక 2-3 డేస్ వెళ్ళి ఉండేసి వస్తాము. అలా అని చెప్పి ఒక 3 డేస్ కోసము ఈసారి కూడా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ముందు రోజు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5:30 అయ్యింది. ఇంకా అలా ఒకేసారి భోజనం చేసేసుకొని ఇక ఆ రోజు అక్కడే రెస్ట్ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హారతి కోసం వెళ్దాము అని అనుకున్నాము. బట్ మా పిల్లలు లేచేసరికి లేట్ అయ్యింది. ఇంకా దట్టు మా పిల్లలకి శారీస్ కట్టించింది మా మేనత్త. అందులోనూ లేట్ అయ్యేసరికి మేము ఆఫ్టర్నూన్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. అంటే 2 టెంపుల్ అలా తెరుస్తారట. సరే ఏం చేద్దామని చెప్పి ఎప్పుడు వచ్చినా కూడా పుట్టి జర్నీ అంటే బోట్లో జర్నీ చేయలేదు, వాటర్లో జర్నీ చేయలేదు కదా అని ఈసారి అయితే కొంచెం అర్లీగానే వెళ్దాము. బోట్లో జర్నీ చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దామని అనుకున్నాము. ఇంకా 2 టెంపుల్ తెరుస్తారనేసి మేము ఇంట్లో నుంచి 12:30కి స్టార్ట్ అయిపోయి, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎగ్జాక్ట్లీ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ టెంపుల్ వెళ్ళాలంటే. ఇక వెళ్ళేసి 12:30కి అలా స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళగానే బోట్ రెడీగా ఉంది. అక్కడ తుంగభద్ర నది ఫ్లో అవుతుంది కదా, ఇంకా ఆ నదిలో బోట్ జర్నీ చేయాలి అని. అయితే ఇక్కడ బోట్ అంటే పుట్టి అంటారు. పుట్టి అంటే ఇట్లా ఇట్లా బాస్కెట్ లాగా ఉంటుంది కదా, చూడండి. ఈ పుట్టి జర్నీ చేయాలనిపించింది మాకు. ఇంకా తను రెడీగా ఉన్నారు. తను కూడా మా అత్తకి తెలిసిన వాళ్ళే అనుకోండి. అంటే అక్కడ ఏరియా మొత్తం తెలిసిన వాళ్ళే ఉంటారు కదా. సుమారుగా 36 ఇయర్స్ నుంచి ఉంటున్నారు మా అత్త కాబట్టి ఇంకా తనకంతా పరిచయమైన వాళ్ళే. సో ఇంకా తను మమ్మల్ని మంచిగా తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో మొత్తం తిప్పుకొచ్చారు. యువతల వడ్డు నుంచి అవతల వడ్డు వరకు తిప్పుకొని వచ్చారు. అయితే యాక్చువల్గా చాలాసార్లు వచ్చాం కానీ మేము ఎప్పుడు కూడా ఈ పుట్టి జర్నీ వాటర్లో జర్నీ చేయలేదు. ఒక్కసారేమో వచ్చాము. కానీ ఆ రోజు ఏమైందంటే ఈవినింగ్ టైం దట్టు. ఎప్పుడైనా కూడా ఈ జర్నీ చేసేటప్పుడు యువతల వడ్డు నుంచి అవతల వడ్డు వరకు ఒక తాడు అనేది ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ తాడు. మేము ఇంతకుముందు వెళ్ళేటప్పుడు మేము మధ్యలోకి వెళ్ళేసరికి ఆ తాడు అనేది తెగిపోయింది. ఇంకా బ్రదర్ ఉండి ఇక్కడ జర్నీ సేఫ్ కాదమ్మా, రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి మమ్మల్ని రిటర్న్ డ్రాప్ చేసేసారు. ఇక ఈసారైనా ఖచ్చితంగా మేము అవతల వడ్డు వరకు వెళ్ళాలని మా పిల్లలు వెరీ ఈగర్గా వెయిట్ చేస్తుంటే చూడండి తాడు కనిపిస్తుంది కదా, అలా ఈసారి మమ్మల్ని యువతల వడ్డు నుంచి అవతల వడ్డు వరకు తీసుకెళ్ళడమే కాకుండా మధ్యలో చాలా రౌండ్గా కూడా ఈ బోట్ని తిప్పి చాలా హ్యాపీగా ఈ జర్నీ చేయించారు. మా పిల్లలైతే ఆ వ్యూస్ని బాగా ఎంజాయ్ చేశారు. మనం చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటే టెంపుల్ కూడా కనిపించింది చూడండి ఒక దగ్గర. చూడండి, ఇలా 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 తెడ్డుతో ఒక్కసారి ఇలా అనేస్తే అది రౌండ్గా తిరిగిద్ది. మాకైతే అసలు ఆ వ్యూ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. తిరిగి 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 అసలు ఆ ఫొటోస్ ఆ వ్యూస్ తీసుకోవడం చూడండి. అక్కడ టెంపుల్ కూడా కనపడుతుందా, అదిగోండి టెంపుల్ కూడా కనిపించింది. మేము ఈ ఒడ్డు వరకు కూడా వచ్చేసాము. అలా చాలా ఎంజాయ్ చేసాము మేము. ఇలా అక్కడ తాడు కనిపిస్తుంది కదా, సో అలా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ సేపు వాటర్లోనే ఉండి, ఇక వాటర్లో నుంచి వచ్చిన తర్వాత అలాగే అయ్యవార్లను దర్శనం చేసుకోవాలంటారు ఫస్ట్. అంటే మొత్తం శివలింగాలు ఉంటాయి అక్కడ. అయ్యవార్లను దర్శనం చేసుకున్న తర్వాత జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మాకు మళ్ళీ 5 అయిపోయింది.